గత ప్రభుత్వం రాష్ట్ర ఆదాయాన్ని అయితే వదిలేసింది, కానీ తమ ఆదాయానికి మాత్రం ఎక్కడ డోకా లేకుండా చేసుకుందని చెప్పేసి మనం చేస్తాను. భారతీయ సిమెంట్స్ ఏ ప్రభుత్వం అయినా సరే సిమెంట్ మ్యానుఫ్యాక్చర్స్ యొక్క కెపాసిటీని బట్టి ఎలకేషన్ కూడా చేస్తారు, కొనుగోలు కూడా నిర్ణయిస్తారు. 1,00,000 టన్నులు ఉంటే 2,00,000 టన్నులు ఉన్నోడి దగ్గర ఎంత కొనాలి, 1,00,000 టన్నులు ఉన్న ఫ్యాక్టరీ దగ్గర ఎంత కొనాలని ఒక స్ట్రక్చరల్గా కొంటారు. కానీ వీరి కెపాసిటీకి 3 రెట్లు, దీనికంటే కూడా ఎంతో పెద్ద కంపెనీస్ అయినా L&T కానివ్వండి, లేకపోతే ఇండియా సిమెంట్స్ కానివ్వండి, వాటి నుంచి తక్కువ కొని తక్కువ కెపాసిటీ మ్యానుఫ్యాక్చరింగ్ భారతీయ సిమెంట్ నుంచి మాత్రం ఎక్కువ క్వాంటిటీ కొనేసింది. మళ్ళీ అన్ని సిమెంట్ ఫ్యాక్టరీ కంటే కూడా ₹3 అదనంగా ఇచ్చి 3.5 లక్షల టన్నులు 165 కోట్ల రూపాయలు భారాన్ని మోపారు ఈ రాష్ట్రం మీద అని చెప్పేసి మనం చేస్తాను. మనకు తెలుసు, ఈనాడు, జ్యోతి, ఇంకా చాలా పేపర్స్ ఉన్నాయి, గత దశాబ్దాల నుంచి వస్తున్నాయి. వాటన్నిటినీ పక్కన పెట్టేసి మనస్సాక్షి లేని సాక్షికి మాత్రం 400 కోట్ల రూపాయలని చెల్లించారు. పేమెంట్స్ కూడా వెంటనే ఎప్పుడే. మళ్ళీ ఈనాడు లాంటి, జ్యోతి లాంటి కంపెనీలకు మాత్రం పేమెంట్లు లేవు, ఆర్డర్స్ లేదు, అది పక్కన పెట్టండి. ఈ 400 కోట్లు ఆర్డర్స్ ప్రభుత్వం నుంచి ఇవ్వడమే కాకుండా ఒక జీవో ఇచ్చి 200 కోట్ల విలువ చేసే పేపర్స్, సాక్షి పేపర్ని, డైలీ పేపర్ని వాలంటీర్సు, అదేవిధంగా సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీస్ కంపల్సరీగా కొనాలని చెప్పేసి నిబంధన పెట్టి వారి ఆదాయాన్ని మాత్రం ఎక్కడా విస్మరించలేదు. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా